గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. బీఆర్సీ మ్యాథ్స్ అకాడమీ టీఎం ఛానల్కి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు ఈ వీడియో సెషన్లో అంకగణిత ప్రాథమిక సిద్ధాంతము, దానికి సంబంధించినటువంటి లెక్కలు మరియు అభ్యాసానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ మనం నేర్చుకుందాం. దీని ముందున్నటువంటి వీడియోలను కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వాటిని చేసుకోనండి. అదేవిధంగా వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ముందుగా సిద్ధాంతం 1.2 అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం. దీన్నే మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటాం. నిర్వచనం: ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధానాంకముల లబ్ధంగా రాయవచ్చును మరియు ప్రధాన కారణాంకాల క్రమం ఏదైనప్పటికీ ఈ కారణాంకాల లబ్ధము ఏకైకము. ఏకైకము అంటే ఒకటే, ఒకే విధము. ముందుగా సంయుక్త సంఖ్యలు అంటే ఏంటి, ప్రధానాంకములు అంటే ఏంటిది మనకు ఇంతకుముందే మనకు పరిచయం ఉంది. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం. ప్రధాన సంఖ్యలు అంటే మీకు తెలుసు 2, 3, 5, 7, 9, 11, 13 ఈ విధంగా కొనసాగేటువంటి సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. వీటి యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రధాన సంఖ్యలన్నిటికీ కారణాంకాలు 1 మరియు అదే సంఖ్య వస్తుంది. ఇందులో ఏ నెంబర్ తీసుకున్నప్పటికీ మీరు 2 తీసుకోండి. 2 యొక్క కారణాంకాలు 1 మరియు 2. అలాగే 3 యొక్క కారణాంకము 1 మరియు 3. 5 యొక్క కారణాంకం 1 మరియు 5. ఈ విధంగా ఉండే వాటిని ప్రధాన సంఖ్యలు అంటాం. మరి సంయుక్త సంఖ్యలు అంటే ఏంటి? ప్రధాన సంఖ్యలు కాకుండా ఉండేవి. అంటే 1 మరియు అదే సంఖ్య కారణాంకాలతో పాటు ఇంకా వేరే సంఖ్యలు కూడా కారణాంకాలుగా వచ్చేది ఉంటే వాటిని సంయుక్త సంఖ్యలు అని అంటాం. మనం ఇంగ్లీష్లో కాంపోజిట్ నెంబర్స్ అని అంటాం. ఓకే, ఒక ఉదాహరణ మనం తీసుకుందాం దీనికి సంబంధించి. 2 50లు, 2 2లు, 2 5లు, 5 5లు, 2 × 2 × 5 × 5. మళ్ళీ ఇదే 100ను 2 5లు 10 0, తర్వాత 5 10లు, తర్వాత 5 2లు అంటే 2 × 5 × 5 × 2. ఇదే 100ను 5 2 10 0, 5 4లు 20, 2 2 4 అంటే 5 × 5 × 2 × 2. వీటి అన్నిటిని గురించండి. మళ్ళీ మనకి 100, 2 2 4, 4 5 20, 25 100. ఇక్కడ కూడా 2 5 10, 10 5 50, 52 100. మరి ఇక్కడ 5 5 25, 25 50, 52 100. అంటే ఇక్కడ ఏంటి, ప్రతి సంయుక్త సంఖ్యను, ఇవన్నీ సేమ్ ఒక సంయుక్త సంఖ్య 100 కనుక మనం తీసుకునేది ఉంటే ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధానాంకము లబ్ధంగా వ్రాయవచ్చును. ఇక్కడ చూడండి, మనం ఇవన్నీ ప్రధానాంకాలే. 2 అనేది ఒక రకమైనటువంటి ప్రధానాంకము, 5 అనేది మరొక రకమైనటువంటి ప్రధానాంకం. అంటే ప్రధాన కారణాంకాల లబ్ధంగా వ్రాయవచ్చును దీన్ని, ప్రతి సంయుక్త సంఖ్యను. మరియు ఈ ప్రధాన కారణాంకాల క్రమము అంటే ఏంటి, ఆర్డర్. ఇక్కడ చూడండి 2 2 5 5. మరి ఇక్కడికి వచ్చేసి 2 5 5 2, ఇక్కడ 5 5 2 2. ఈ విధంగా వీటి యొక్క ఆర్డర్ అనేది, క్రమము అనేది వేరుగా ఉంది. అయినప్పటికీ వీటి యొక్క లబ్ధము చూడండి 100 100 100 అంటే ప్రతి చోట మనకు 100 అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం ఏమని చెప్పవచ్చు, ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా వ్రాయవచ్చును మరియు ఆ ప్రధాన కారణాంకాల క్రమం ఏదైనప్పటికీ ఆ కారణాంకాల లబ్ధం అనేది ఏకైకము. ఏకైకం అంటే ఒకటే విధంగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మనము ఎక్సర్సైజ్ అభ్యాసాన్ని
చేద్దాం. అభ్యాసం 1.2. మొదటి లెక్క. క్రింది వానిలో ప్రతి సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి. క్రింది వానిలో ప్రతి సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా వ్రాయండి. ఒక లెక్క 140, ఇంకొకటి 3825, 3825, మరి మూడవ లెక్క 5005. ఓకే, ఇక్కడ రెండో లెక్కను చూడండి. ఇక్కడ అభ్యాసం 1.2లో మొదటి లెక్క, క్రింది వానిలో ప్రతి సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి. మొదటి లెక్క 140. 140ని మనం 2 చేత 2 ఏళ్ళు 0, 2 3 6 10, 2 5 10, 5 7 35. అంటే మనకు ప్రధానాంకాలు ఏమొచ్చినాయి? 2 × 2 × 5 × 7 ప్రధానాంకాల లబ్ధంగా మనం వ్రాసాం. అదేవిధంగా 3825, మరి చివరి సంఖ్యలు 0 2 4 6 అనేది 8 అనేది లేదు కాబట్టి ఇది 2 చేత భాగించబడదు. మరి 3 చేత ప్రయత్నం చేద్దాం. 3 1 3, 3 2 6, 2 2 22, 3 7 21, 1 మిగులుతుంది 15, 3 5 15. మళ్ళీ 3 చేత ప్రయత్నం చేయండి. 3 4 12, 3 2 6, 3 5 15. ఇప్పుడు 5 చేత 5 8 40, 5 5 25. మళ్ళీ 5 5 1 5, 5 7 35. అంటే 3 × 3 × 5 × 5 × 17 ఈ విధంగా వీటి ప్రధానాంకాల లబ్ధాన్ని వ్రాయవచ్చు. ఇక్కడ చూడండి 5005 ఇది దేని చేత భాగించబడుతుంది? 5 చేత. 5 1 5 1. మళ్ళీ 11 9 99, 1 మిగులుతుంది 11 11 1 11. 7 7 13, 5 × 11 × 7 × 13. ఈ విధంగా ప్రధాన కారణాంకాల లబ్ధంగా మనం మొదటి లెక్కను రాయవచ్చు. ఓకేనా? ఈ క్రింది పూర్ణ సంఖ్యల యొక్క కాసాగు క్రింది పూర్ణ సంఖ్యల కాసాగు మరియు గాసాకాలను ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతిలో
ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతిలో కనుగొనండి. ఫస్ట్ క్వశ్చన్ 12, 15, 21. అలాగే 8, 9, 25. ఇంకోటి 72, 108. 72, 108. సంఖ్యల యొక్క సామాన్య ప్రధాన కారణాంకముల కనిష్ట ఘాతాల లబ్ధం. కనిష్ట ఘాతాల లబ్ధం. ఓకే, కసాగు. సంఖ్యల యొక్క ప్రధాన కారణాంకములలో ప్రతి దాని గరిష్ట ఘాతాల లబ్ధం. ఓకే, ఇప్పుడు రెండో లెక్క చూడండి. క్రింది పూర్ణ సంఖ్యల కాసాగు మరియు గాసాకాలను ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతిలో కనుగొనండి. అంటే ఈ ప్రతి ఒక్క సంఖ్యను మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా విభజిస్తూ దాని ఆధారంగా సూత్ర సహాయంతో దీన్ని లెక్క చేయాల్సి ఉంటుంది. చూడండి, 12ను మనం ఏ విధంగా విడగొట్టవచ్చు చెప్పండి. 2 6 12, 2 3 6, అంటే 2 స్క్వేర్ ఇంటూ 3, 2 స్క్వేర్ ఇంటూ 3. అలాగే 15ను మనం ఏ విధంగా రాయొచ్చు, 3 ఇంటూ 5, 3 5లు 15, 3 ఇంటూ 5. 21ని 3 ఇంటూ 7, 3 7 21. ఈ విధంగా ఇచ్చినటువంటి ప్రతి సంఖ్యను మనం కారణాంకాల లబ్ధంగా ముందుగా
వ్రాయాలి. వ్రాసిన తర్వాత ఏమడుగుతున్నాడు ఇందులో కాసాగు మరియు గాసాక. మనకు ఒక 2 ఇంపార్టెంట్ సూత్రాలు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. గాసాక గరిష్ట సామాన్య కారణాంకానికి సూత్రం ఏంటిది? సంఖ్యల యొక్క సామాన్య ప్రధాన కారణాంకాలు అంటే కామన్ ప్రైమ్ నెంబర్స్, అంటే అన్నిట్లో సేమ్ ఉండేటువంటి సంఖ్యను మనం ప్రధాన కారణాంక సంఖ్యము తీసుకోవాలి. కనిష్ట ఘాతాల లబ్ధం, కనిష్టం అంటే చిన్న ఘాతాన్ని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ మూడిట్లలో సేమ్ ఉన్నటువంటి ఒక నంబర్ని, భూమిని తీసుకోవాలి. ఇక్కడ చూడండి 3 అనేటువంటి భూమి ప్రతి చోట సేమ్ ఉంది. ఇది సామాన్య కారణాంకం, సామాన్య ప్రధాన కారణాంకం, కామన్, అన్నిట్లలో కామన్గా ఉంది. కాబట్టి ఇక్కడ గాసాక ఏమవుతుందంటే ఆ అన్నిట్లో కామన్గా ఉండేదాన్ని మనం ఒక్కసారి తీసుకుంటే అదే దాని యొక్క గాసాక అవుతుంది. ఇంకా చూడండి, ఇంకేమన్నా కామన్ ఉన్నాయా? ఇక్కడ లేవు. కాబట్టి దీని యొక్క గాసాక 3 అవుతుంది. అట్లాగే కాసాగు ఇదేని తీసుకోమంటున్నాడు చూడండి, సంఖ్యల యొక్క ప్రధాన కారణాంకములలో ప్రతి దాని గరిష్ట ఘాతాల లబ్ధం. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి కారణాంకం యొక్క బేస్ భూమి, ప్రతి ఒక్క దాని యొక్క గరిష్ట ఘాతాన్ని మాత్రం తీసుకోవాలి. ఇక్కడ చూడండి 2 అనేది భూమి కలిగి ఉంది. ఇక్కడ 2 భూమి కలిగి ఉన్నటువంటి ఈ 2వ వరుసలో 3వ వరుసలో ఇంకేమైనా ఉన్నాయా? లేవు. కాబట్టి ఇందులో గరిష్టమైనటువంటిది మళ్ళీ అదే అవుతుంది. కాబట్టి 2² అనేది మనం ఇక్కడ తీసుకోవాలి. ఆ తర్వాత 3 అనే భూమి కనుక మనం తీసుకునేది ఉంటే 3 అనే భూమికి సంబంధించిన ఇక్కడ 3 సేమ్ ఒకటే లాగున్నాయి. ఇందులో గరిష్టము అంటే మళ్ళీ అదే అవుతుంది, ఏదన్నా ఒకటే అవుతుంది. కాబట్టి ఒక 3ను మనం తీసుకుంటే సరిపోతుంది. ఇకపోతే 5 అనేది మరొక కారణాంకం అవుతుంది. అలాగే 7 కూడా వేరే రకమైనటువంటి మరొక కారణాంకం. ఈ విధంగా అన్ని డిఫరెంట్గా ఉండేటువంటి మనం భూములను తీసుకొని వాటిని కనుక ప్రతి ఒక్క దాన్ని ఇంటూ చేస్తే వచ్చేది కాసాగు. 2² అంటే ఎంత? 4 × 3 × 5 × 7. చూడండి, 4 3 12, 12 5 60. 60 × 7 అంటే 420 అనేది దీని యొక్క కాసాగు. కాసాగు అంటే ఏంటిది? కనిష్ట సామాన్య గుణిజము, కనిష్ట సామాన్య గుణిజము. ఓకేనా, అర్థమైంది కదా? ఇక్కడ చూడండి, 2వ లెక్కను కూడా 8ని మనం ఏ విధంగా రాయొచ్చు? 2³ 2 × 2 × 2 2 4లు 2 2 కాబట్టి. మరి 9ని ఏ విధంగా రాయొచ్చు? 3². 25ను ఏ విధంగా రాయొచ్చు? 5². మరి ఈ మూడిట్లలో కామన్గా ఒకేలాగా ఉన్నటువంటి భూమి ఏదైనా ఉందా? లేనప్పుడు మనం ఏం తీసుకోవాలంటే దీనికి ×1 అనేది చేర్చుకొని ఆ 1నే మనము ఇక్కడ సామాన్య ప్రధాన కారణాంకంగా తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ గాసాక ఏమవుతుంది 2వ లెక్కకి అంటే 1 అనేది గాసాక అవుతుంది. మరి ఇక్కడ వచ్చేసి కాసాగు ఏమవుతుంది? ఒక్కొక్క భూమి తీసుకోండి. ఇక్కడ 2 అనే భూమి కలిగి ఉన్నటువంటిది కేవలం ఒకటే ఉంది కాబట్టి 2³ వస్తుంది. అలాగే 3², అలాగే 5². వీటిని ఇంటూ చేయండి. 2³ అంటే 8, 2 2 4, 4 2 8. 3² అంటే 3 3 9. 5² అంటే 25. 9 ఎందులో 72 × 25. సో వీటిని కనుక గుణించేది ఉంటే మనకి 25 2 55. ఓకే, దీన్ని మనం గుణించాలి. 72 × 25. 5 2 10, 5 2 35, 36. 2 2 4, 2 2 14. 0 8 1800. 1800 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. సరిపోయింది. ఇకపోతే మనము ఈ మిగతా 3వ లెక్కను చూద్దాము. 72. 72ను మనం ఏ విధంగా రాయొచ్చు?
కాసాగు చేయండి. 2 36లు, 2 18లు, 2 9లు, 3 3లు అంటే 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్. అంతేనా? అలాగే 108ని మనం ఏ విధంగా రాయొచ్చును? 108ని చూడండి. 2 5లు, 2 4లు, 2 27లు, 3 9లు, 3 3లు అంటే 2 స్క్వేర్ 3 క్యూబ్. 2 స్క్వేర్ 3 క్యూబ్. ఇప్పుడు గాసాక ఏమవుతుంది? గాసాక అంటే మనము కామన్గా ఉండే వాటిని తీసుకోవాలి రెండిట్లలో. ఇక్కడ రెండిట్లలో కామన్గా ఉన్నటువంటి భూమి ఏంటిది? 2 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడగా ఉంది. కానీ మనం తీసుకోవాల్సింది కనిష్ట ఘాతం మాత్రమే తీసుకోవాలి. రెండిట్లలో చిన్నది. చిన్న ఘాతం అంటే ఏమొస్తుంది? 2 స్క్వేర్. అలాగే ఇక్కడ కూడా ఈ 2 కామన్ భూమి, ఒకే రకమైనటువంటి భూమిని కలిగి ఉన్నాయి. ఇందులో చిన్న ఘాతం ఏమిటి? 3 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. 4 9లు 36 అనేది దీని యొక్క జవాబు అవుతుంది. అలాగే ఇదేంటి? గాసాక. మరి కాసాగు ఏమవుతుంది? ప్రతి సంఖ్యను తీసుకోవాలి. ప్రతి దాంట్లో ఇక్కడ మనం తీసుకోవాల్సింది గరిష్ట ఘాతాల లబ్ధం. ఈ రెండిట్లలో గరిష్ట ఘాతం ఎంత? 2 క్యూబ్. ఈ రెండిట్లో 3 క్యూబ్. 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27. 8 ఏళ్ళు 56, 5 8 2 16, 5 21. 216 అనేది కాసాగు అవుతుంది. ఈ విధంగా మనం రెండో లెక్కను చేయాలి. ఇక్కడ ముఖ్యమైనటువంటి ఈ 2 సూత్రాలు మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. పరీక్షలో మనం కంపల్సరీ ఈ 2 సూత్రాలను రాయాలి. మూడో లెక్క చూడండి. n అనేది ఒక సహజ సంఖ్య అయితే 6 ఘాతం n అనే సంఖ్య మరి 0తో అంతమగునో కాదో సరి చూడండి అని అంటున్నాడు. అంటే మనం ఇక్కడ 6 ఘాతం n అనేది తీసుకొని n స్థానంలో సహజ సంఖ్యలు అంటే 1 2 3 4 ఈ విధంగా మనం ప్రతిక్షేపించుకుంటూ ఆ వచ్చేటువంటి చివరి సంఖ్య 0తో అంతమవుతుందా కాదా అనేది మనం సరిచూడాలి. చూడండి, ఇక్కడ మనం n = 1 ప్రతిక్షేపించండి. 6 ఘాతం 1 అవుతుంది. 6 ఘాతం 1 అంటే 6, 6తో అంతమైంది. n = 2, 6 స్క్వేర్ అంటే 6 × 6 2 సార్లు, 6 6లు 36. ఇక్కడ కూడా మళ్ళీ 6 చేత అంతమైంది చివరి సంఖ్య. n = 3, 6 క్యూబ్. 6 × 6 × 6 అంటే ఎంత? 6 6లు 36 × 6 ఎంత వస్తుంది? 216. అంటే చివరి సంఖ్య 6 వస్తుంది. అంటే ఈ విధంగా మనం కనుక కొనసాగించినట్లయితే n సహజ సంఖ్య ఏది తీసుకున్నప్పటికీ చివరగా మనకు 6తో అంతమవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏమని రాయొచ్చు? n ఒక సహజ సంఖ్య కనుక ఏది ఉంటే, n ఒక సహజ సంఖ్య అయితే ఏం గమనించాం మనం ఇక్కడ? 6 ఘాతం n అనేది దేంతో అంతమవుతుంది? 6 చే అంతమవుతుంది. మనం దీన్ని ఇంకో రకంగా కూడా మనం చేయవచ్చు. 6 ఘాతం nను ఆ 6 యొక్క భూమిని మనం 2 × 3 లాగా విభజించేది ఉంటే, ఘాతం n అని తీసుకునేది ఉంటే 2 ఘాతం n × 3 ఘాతం n. మనకి 0తో అంతమవుతుందా కాదా అనేటట్టుగా ఇక్కడ అడుగుతున్నాడు. 0తో అంతం కావాలంటే మనకు 2 కానీ 5 కానీ, 2 మరియు 5 భూమిలాగా ఉండే కారణాంకాలుగా మనకు ఉండాలి. కానీ ఇక్కడ 3 అనేది కారణాంకం వేరేది వచ్చింది కాబట్టి ఇది 0తో అంతమయ్యేటువంటి అవకాశము లేదు. ఈ విధంగా కూడా మనం రెండో పద్ధతిని ఓరల్గా చెప్పవచ్చు. ఓకేనా? 7 × 11 × 13 + 13
మరియు 7, 6, 5, 4, 3, 2, 1. 7, 6, 5, 4, 3, 2, 1 ప్లస్ 5. ఏ విధంగా సంయుక్త సంఖ్యలగునో వివరించండి. సంయుక్త సంఖ్యలగునో వివరించండి. సంయుక్త సంఖ్యలగునో వివరించండి. ఇక్కడ మనము 4వ లెక్కను కనుక చూసేది ఉంటే ఇక్కడ 7 × 11 × 13 ప్లస్ 13. ఇంకొక లెక్క 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 ప్లస్ 5. ఈ రెండు కూడా సంయుక్త సంఖ్య లగునో కాదో మనము పరిశీలించాలి. సంయుక్త సంఖ్య అంటే ఏంటి? ఒకటి మరియు అదే సంఖ్య కాకుండా ఇంకా కొన్ని కారణాంకాలు కనుక ఉంటే దాన్ని మనం సంయుక్త సంఖ్యలు అంటామని తెలుసుకున్నాం. ఓకేనా? ముందు ఫస్ట్ లెక్క తీసుకుందాం. 7 × 11 × 13 ప్లస్ 13. ఇక్కడ మీరు గమనించేది ఉంటే 13 అనేది మనకు కామన్ రెండిట్లలో ఉంది కాబట్టి దాన్ని మనం బయటికి తీయాలి నంబర్ని. ఈ 13 అనేది బయటకు వచ్చేస్తే లోపల 7 × 11 ప్లస్ ఈ 13 బదులుగా మళ్ళీ ఇక్కడ 1 ఉంటుంది. ఎందుకు? 13 1 13 కాబట్టి. సో 13 సేమ్ 7 × 11 77 ప్లస్ 1. 13 × 77 ప్లస్ 1 ఎంత వస్తుంది? 78. 13 అదే విధంగా ఉంచి 78ని మనము ఏ విధంగా ప్రధాన కారణాంకాల లబ్ధంగా విడగొట్టవచ్చు? 2 3 6, 2 9 18, 3 1 3 3. అంటే ఈ 78ని మనం ఇంకా 2 × 3 × 13 రాయొచ్చు. అంటే ఇక్కడ చూడండి, 1 మరియు అదే సంఖ్య కాకుండా మనకు చాలా కారణాంకాలు వచ్చాయి కాబట్టి ఇది ఒక సంయుక్త సంఖ్య అవుతుంది. ఇది ఒక సంయుక్త సంఖ్య. ఇది మొదటి లెక్క. రెండో లెక్క చూడండి. ఇక్కడ 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 ప్లస్ 5. ఇక్కడ కూడా 5 అనేది కామన్లా మనం తీసుకోవాలి. అప్పుడు మిగతా సంఖ్యలు 7 × 6 × 4 × 3 × 2 × 1 ప్లస్ దాని బదులుగా 1. 5 7 6 42, 42 × 4, 4 2 8, 4 4 16 ఇంటూ 3, 3 8 24, 2 3 6 18, 2 20, 2 5 ఇంటూ 2, 2 4 8, 2 5 10 ప్లస్ 1. సో 1 0 0 9 అనేది మనకు ఈ మొత్తం క్యాలిక్యులేషన్ వస్తుంది. కాబట్టి దీన్ని మనం సంయుక్త సంఖ్య అని వ్రాయవచ్చు. ఎందుకంటే దీన్ని ఇంకా కారణాంకాలుగా విభజించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వాటిని మనం సంయుక్త సంఖ్యలాగా విడగొట్టినామని చెప్పవచ్చును. కాబట్టి దీనికి కారణాంకాలు అవసరం లేదు. ఇంకా అవసరం ఉంటే దాన్ని కారణాంకాలు విడగొట్టి ఆ కారణాంకాలు కూడా ఇక్కడ రాసేది ఉంటే అది సంయుక్త సంఖ్య అని మనం ఈ విధంగా నిరూపించవచ్చు. 17 × 11 × 2 ప్లస్ 17 × 11 × 5 అనేది ఒక సంయుక్త సంఖ్య.
ఒక సంయుక్త సంఖ్య అని ఏ విధంగా నిరూపిస్తావు? ఏ విధంగా నిరూపిస్తావు? వివరించండి. ఐదో లెక్క చూడండి. ఇక్కడ 17 × 11 × 2 1 గ్రూప్ ప్లస్ 17 × 11 × 5 సెకండ్ గ్రూప్, మధ్యలో ప్లస్ గుర్తు ఇచ్చాడు అనేది ఒక సంయుక్త సంఖ్య అవుతుందా? ఒకవేళ అయ్యేది ఉంటే ఏ విధంగా నిరూపిస్తావు అనేది మన ఇక్కడ అడుగుతున్నాడు. ముందు ఇచ్చిన లెక్కను మనం తీసుకుందాం. 17 × 11 × 2 ప్లస్ 17 × 11 × 5. ఇప్పుడు ఈ రెండు బ్రాకెట్లలో ఉన్నటువంటి సేమ్ నంబర్లు, ఒకే విధమైనటువంటి సంఖ్యలను కామన్గా మనం బయటికి తీసుకురావాలి. 17 × 11 17 × 11 రెండిట్లలో ఉన్నాయి కాబట్టి వాటిని కామన్ బయటికి రాసాం. అప్పుడు ఏముంటుంది మిగతాది? 2 ప్లస్ 5. 17 × 11 × 2 ప్లస్ 5 ఎంత? 7. ఇప్పుడు చూడండి, 17 × 11 × 7 అనేది మనకు ఏ విధంగా చెప్పవచ్చు? ఇది ఒక సంయుక్త సంఖ్య. ఎందుకు సంయుక్త సంఖ్య అవుతుంది? ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకాలుగా కాకుండా ఇంకా చాలా సంఖ్యలు అనేది ఇక్కడ కారణాంకాలుగా వచ్చాయి కాబట్టి ఇది ఒక సంయుక్త సంఖ్య అని మనం నిరూపించవచ్చు. 6/100 యొక్క ఫలిత సంఖ్యలో ఒకట్ల స్థానంలోని అంకె ఏది? ఒకట్ల స్థానంలోని అంకె ఏది? ఆరు లెక్క చూడండి. 6/100 యొక్క ఫలిత సంఖ్యలో ఒకట్ల స్థానంలోని అంకె ఏది? అంటే 6/100ని కనుక మనం విడగొట్టేది ఉంటే, విభజించేది ఉంటే, 6ను కనుక 100 సార్లు మనం 6 × 6 × ఆ విధంగా రాసేది ఉంటే మనకి ఒకట్ల స్థానంలో చివరి సంఖ్య ఏమొస్తుంది అనేది అడుగుతున్నాడు. ముందుగా మనం 6/1ని ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? చివరికి 6 అనేది చివరి సంఖ్య వస్తుంది. తర్వాత 6/2 6 × 6 6 36 చివరి సంఖ్య 6. 6/3 అంటే 3 సార్లు 6ను గుణిస్తే 216 వస్తుంది. ఇంకొకసారి 4 కూడా తీసుకుందాం. 6 × 6 × 6 × 6 అంటే ఈ 216ను ఇంకొక 6 చేత గుణిస్తే సరిపోతుంది. ఎంత వస్తుంది? 6 6 36 3 6 3 9 6 2 12. అంటే ఇక్కడ మీరు గమనించారు, 6 యొక్క ఘాతాన్ని మనం 1 నుండి పెంచుకుంటూ పోతుంటే ప్రతిసారి 6 అనేది మనకు ఒకట్ల స్థానంలో వస్తున్నది. అంటే మనం ఈ విధంగా 6/100 అని రాసినప్పుడు 6 × 6 × 6 అనేది మనం 100 సార్లు గుణించినా కూడా ఏమొస్తుంది? చివరి సంఖ్య ఇట్లా ఏదో ఒక సంఖ్య వస్తుంది, కానీ చివరికి 6 మాత్రమే వస్తుంది.
దేర్ఫోర్ మనం ఇక్కడ ఏమని రాయొచ్చు, 6/100 యొక్క ఒకట్ల స్థానంలో స్థానంలోని అంకె ఏదొస్తుంది, 6. ఓకే. సో చిల్డ్రన్, ఈ విధంగా ఈ అభ్యాసంలోని లెక్కలన్నీ మనం చేసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చేది ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే లైక్ కొట్టండి. మనం తర్వాత వీడియోలో దీని తర్వాతి భాగాన్ని చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్.